ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పవే, ఆ మణిహారం ఎక్కడుందో చెప్పు. చంపంతా ఇలా కమిలిపోయిందేంటమ్మా? అది నాన్న, అక్క వద్దు. అక్క ఇలా చేసిందని నాన్నకు చెప్తే అసలే బాధలో ఉన్న నాన్న ఇంకా బాధపడతాడు. అక్క విషయం ఇప్పుడే నాన్నకు చెప్పకూడదు. ఏంటమ్మా చెప్పమ్మా, ఏమైంది? ఎవరన్నా కొట్టారా? ఆహా, చచా, అదేం లేదు నాన్న. ఇల్లు శుభ్రం చేస్తున్నానా, ఆ బీర్వా మీద ఉన్న కుండి వచ్చి చంప మీద పట్టుమని పడింది. ఈ వాత చూస్తుంటే ఇదేదో వస్తువు పడినట్టు లేదమ్మా. నాన్న, నీకు అబద్ధం చెప్తానా ఏంటి? నువ్వు లేదులే అమ్మా, ఆ ఇంటి పరిస్థితి బాగాలేదంటున్నావు కదా. ఒకవేళ నీ మీద మళ్ళీ ఆవిడ చేయి చేసుకున్నారేమోనని. చచా, అలాంటిది ఏమీ లేదు నాన్న. ఉంటే నేను నీకు చెప్తాను కదా. సరే అమ్మా, వెన్న రాసుకో, తగ్గిపోతుంది. ముందు మనం ఈ హారానికి ఎలాగైనా పూజ జరిపించాలి నాన్న. కానీ ఇలా చాటుగా ఉంటేనే దీన్ని ఎవరైనా గుర్తుపడతారేమోనని నాకు చాలా భయంగా ఉంది. అలాంటిది అందరి ముందు అలా నేరుగా గుళ్ళో పూజ చేయించాలి అనంటే చాలా ప్రమాదం నాన్న. కష్టమైనా సరే పూజ చేయించి తీరాలమ్మా. ఆ దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చెయ్యాలి. కానీ ఎలా నాన్న? గుడిలో అంతమంది చుట్టూ జనాలుంటారు. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళి పూజ జరిపించాలంటే చూడకూడని వాళ్ళు ఎవరైనా చూస్తే దీంతో చాలా ప్రమాదం కదా నాన్న. ఏం పర్వాలేదమ్మా, అంతా శివయ్యే చూసుకుంటాడు.
రే రామచంద్రయ్య, రే రామచంద్రయ్య, రే రామచంద్రయ్య. రే ఆగ్రా, ఈ రోజు నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవురా. అమ్మ చమతి, నువ్వు అటే నేను ఇటు వెళ్తా. నాన్న మరి నువ్వు దొరికితే ఎలా? నా గురించి ఆలోచించుకు తల్లి, నువ్వు ముందు పరిగెత్తావు. తగ్గేదేలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.